వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇన్స్పైర్డ్ బై ప్రసన్న. దసరా నవరాత్రుల సందర్భంగా అమ్మవారి గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. అదేంటి అంటే రోజుకో ప్రసాదం చేయాలని, రోజుకో రంగు చీరను దేవికి అలంకరించాలని అంటారు. నిజమేనా? అది అపోహ మాత్రమే. దేవి భాగవతంలో నవరాత్రికి సంబంధించిన నైవేద్యాలు మాత్రమే ఉన్నాయి. అవి కూడా నవదుర్గల అలంకారాలతో ముడిపడినవే. అక్కడ కట్టు పొంగలి, పులిహార, గూడన్నం వంటివి కనిపిస్తాయి. కాబట్టి ఎవరి సౌకర్యాన్ని బట్టి వారు నైవేద్యాన్ని నివేదించవచ్చు. అమ్మ చూసేది నిత్యమైన భక్తిని, నిర్మలమైన మనస్సును మాత్రమే. సో ఇది మీ అందరికీ తెలియాలని చెప్పి షేర్ చేస్తున్నాను. సమస్త జగత్తును పాలించే ఆ శక్తి స్వరూపిణి పలు రూపాల్లో కొలిచే వేడుకే దసరా. ఆ అలంకార ప్రత్యేకత తెలుసుకుందామా మరి? ఈరోజు 3వ రోజు అంటే అన్నపూర్ణాదేవి అలంకారం. అన్నం అంటే ఆహారం లేదా ధ్యానం అని అర్థం. పూర్ణ అంటే పూర్తి లేకపోతే సంపూర్ణం అని అర్థం. సాక్షాత్తు పరమశివుడికి ఆహారాన్ని, జ్ఞానభిక్షను ప్రసాదించిన అన్నపూర్ణను కొలిస్తే ఆహారానికి, జ్ఞానానికి లోటు ఉండదంట. మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ అందరికీ తెలియాలి, మీరు అందరూ కూడా తెలుసుకోవాలని షేర్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.